మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డి గారికి జైల్లో కొన్ని వసతులు కల్పించాలి అంటూ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎంపీ గారి విషయంలో జైలు అధికారులు చాలా అమానవీయంగా ప్రవర్తించారు అని తన తరపు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తే తక్షణం స్పందించినటువంటి ఏసీపీ కోర్టు న్యాయమూర్తి గారు అక్కడ వాళ్ళతోటి ఏవోతో ఏమో ఫోన్లో మాట్లాడించి తక్షణం ఈరోజు వాళ్ళని మా ముందు హాజరవ్వాలి అని చెప్పి నోటీసులు పంపించారు. మిథున్ రెడ్డి గారికి కొన్ని ఫెసిలిటీస్ వసతులు కల్పించాలి అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులను ఆదేశిస్తే అవి పట్టించుకోవట్లేదట. కోర్టు ఉత్తర్వులను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదట. దీని మీద స్వయంగా మా ముందు హాజరవ్వండి అని చెప్పి విజయవాడ కోర్టు అయితే నోటీసులు పంపించారు. క్లియర్ కట్గా ఉన్నాయి అందులో. ఏమని, మేమిచ్చిన ఉత్తర్వులు మీరు పరిగణలోకి తీసుకోలేదు అంటే ఆ ఉత్తర్వులు ఏంటి? ఆల్ స్పెషల్ అమ్యూనిటీస్ టు ద పిటిషనర్ సోన్స్ అక్కీజ్ నంబర్ 4 పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి such as separate room with western commode, home cooked food including breakfast, lunch and dinner from outside, permit him to take medicines that is multivitamin tablets, Celerganata, fish oil tablets, Gaviscon syrup, nasal drops, protein powder ఇవి తీసుకునే అలో చేయమని చెప్పి ఐరన్ కార్డ్ విత్ ఏ బెడ్ చైరు, డైలీ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, a television in room provided by the jail authorities and Kinley water bottle, a table with white papers, pennu, an attendant to the petitioner. ఈ విధంగా, ఎందుకంటే ఆయన ఎంపీగానే ఒకరే అని కాదు, వాళ్ళ లోక్సభ పక్ష నేత కూడా. సో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కొన్ని మెడిసిన్ తీసుకోవాలి, మరికొన్ని కావాలి అన్న ఏమాత్రం అసలు కోర్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కోర్టు ఉత్తర్వులను కూడా పరిగణలోకి తీసుకోలేదు అంటే ఏం చెప్పాలి? ఇంకా ఈరోజు విచారణకు హాజరు కమ్మన్నారట. నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్నే రమ్మని చెబితే ఆయన డిఎస్పీ స్థాయి అధికారిని ఏమో పంపిస్తామని అంటున్నట్లుగా సమాచారం. సరే, మొత్తం మీద అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అయితే ఈరోజు కోర్టు ముందు హాజరవుతూ ఉన్నారు. మిథున్ రెడ్డి గారి విషయంలో కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఎందుకున్నారు అనేది వివరణ ఇస్తారేమో చూడండి.